మన ఇళ్ళల్లో తరచూ జరిగేటువంటి అనుభవం ఏంటి? పిల్లలు రూమ్లో లైట్ ఆఫ్ చేయకుండా, ఫ్యాన్ ఆఫ్ చేయకుండా, ఏసీ ఆఫ్ చేయకుండా వచ్చేస్తారు. సో తల్లిదండ్రులు వెళ్ళి ఇలా కరెంట్ వేస్ట్ చేస్తే ఎట్లా, బోలెడు బిల్లు అడుగుతున్నాం అంటూ పిల్లలపైన అరుస్తూ ఉంటారు. వాళ్ళు అయినా వాళ్ళ అలవాటు మార్చుకోరు. చాలా సందర్భాల్లో ఆ నెగ్లిజెంట్గా ఉంటారు. ఆ వయసు ఉండే స్వభావం అది. సో ఈ అనుభవం మనకు చాలామందిలో ఉంటుంది. కానీ మనం ఎప్పుడైనా ఆలోచించాల్సింది ఏంటంటే, పిల్లలపైన అరిస్తే కాదు వాళ్ళ ప్రవర్తనలో మార్పు వచ్చేది. వాళ్ళలో బిహేవియరల్ చేంజ్ రావాలంటే వాళ్ళు ప్రాక్టికల్గా అనుభవంలో ఒక అంశాన్ని నేర్చుకోవాలి. ఆ అనుభవంలో నేర్చుకోవడానికి నేను గతంలో చెప్పాను మీకు, జపాన్లో స్కూళ్ళలో పిల్లలకు ఈవెన్ తమ గదిని శుభ్రపరచడంతో పాటు తమ వాష్రూమ్ శుభ్రపరచడం కూడా చేస్తూ ఉంటారని. స్కూల్లో మొత్తం స్కూల్ నుంచి వెళ్ళిపోయే లోపు స్కూల్లో ఎంటైర్ ప్రిమిసెస్ను పిల్లలే క్లీన్గా పెట్టుకుంటారు అని. సో ఆ అనుభవం ద్వారా, ఆ పార్టిసిపేషన్ ద్వారా పని పట్ల గౌరవాన్ని, డిగ్నిటీ ఆఫ్ లేబర్, శ్రమ పట్ల గౌరవాన్ని తో పాటు ఒక బిహేవియరల్ చేంజ్, ప్రవర్తనలో మార్పు వస్తుంది. అలాగే కరెంటును సేవ్ చేయడం ఎలా అనే అంశాన్ని కూడా పిల్లల అనుభవంలో నేర్పితే డెఫినెట్గా వాళ్ళ పార్టిసిపేషన్ నుంచి వాళ్ళు నేర్చుకుంటారు. ఇలాంటి ఒక ఆసక్తికరమైన ఉదాహరణ కేరళలో జరిగింది. కేరళలోని మన్నార్గుడి అనే ప్లేస్లో పలక్కాడ్ డిస్టిక్లో ఒక స్కూల్, డిహెచ్ఎస్ అనే స్కూల్, పత్రికలో వచ్చిన వార్త నేను చెప్పేది. ఆ స్కూల్లో వారంలో ఒకరోజు నో ఐరన్ డే, అంటే ఇస్త్రీ లేని రోజుగా దాన్ని భావించాలి. ప్రతి వెనస్డే ఈ రకమైన విధానాన్ని అబ్జర్వ్ చేయాలని నిర్ణయించారు. ఆ స్కూల్లో 4,000 మంది పిల్లలు ఉన్నారు, స్టాఫ్ ఉంటారు, టీచర్లు ఉంటారు. సో వాళ్ళు అంచనా వేసింది ఏంటంటే, ఒక రోజుకు ఒక వ్యక్తి ఒక 10-15 నిమిషాలు తమ డ్రెస్ ఐరనింగ్ కొరకు వాళ్ళు చేసుకున్నా లేదా ఎవరికైనా ఇచ్చి చేయించుకున్నా ఓ 10-15 నిమిషాలైనా వాడతారు. సో ఉదాహరణకు ఒక ఐరన్ బాక్స్ ఒక 1500 వాట్స్ అనుకుందాం, 1000 to 1500 వాట్స్. సో దీనివల్ల మీకు ఎన్ని యూనిట్ల అది ఆదా అవుతుందో చూడండి. ఆ కేరళలో ₹5.37 ఆ స్కూల్ పే చేస్తున్న ఎవరేజ్ ఛార్జ్. వాళ్ళు లెక్కేసిందంటే ఒక్కొక్కరికి ఒక 1.5 యూనిట్స్ ఐరనింగ్ పైన ఖర్చు చేస్తున్నారని. అంటే 4,000 మంది కలిపితే సుమారు 6,000 యూనిట్లు పవర్ ఎవ్రీ డే కన్జ్యూమ్ చేస్తున్నారు. దీనివల్ల ₹30,000 ఖర్చు కావడమే కాకుండా మన దేశంలో 74% ఆఫ్ పవర్ కన్జంప్షన్ కోల్ బేస్డ్ థర్మల్ పవర్ కనుక, సో ఆటోమేటిక్గా బొగ్గును బర్న్ చేయాలి, దానివల్ల కార్బన్ డైఆక్సైడ్ ఇవన్నీ వెదజల్లబడుతుంది అని లెక్కలేశారు. సో దీనివల్ల క్లైమేట్ చేంజ్, వాతావరణ మార్పును తట్టుకోవచ్చు, విద్యుత్ కన్జంప్షన్ తగ్గుతుంది. 1 యూనిట్ సేవ్డ్ ఈజ్ 1 యూనిట్ ప్రొడ్యూస్డ్ అంటారు పవర్లో. ఇంట్రెస్టింగ్ ఏంటంటే ఈ స్కూలు కేరళ స్టేట్ ఎలక్ట్రిసిటీ బోర్డు ప్రధాన కార్యాలయానికి ఎదురుగా ఉంటుందట. సో ఆ కేఎస్ఈబి వారి అధికారుల సహకారంతో ఈ స్కీమ్ ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. అంటే ఎవ్రీ వెన్స్డే మీరు ఇస్త్రీ లేని బట్టలతోనే రావాలి స్కూల్కు, నో ఐరన్ డే అని. అయితే ఈ స్కూల్ గురించి చదివిన తర్వాత ఇంకా సెర్చ్ చేస్తే స్కూల్ ఏముంది, సెంటర్ ఫర్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ CSIR కూడా ఈ నో ఐరన్ డేను ఫాలో అవుతూ మేలోనే ఒక సర్క్యులర్ తన ఉద్యోగులందరికీ ఇచ్చిందట. రింకిల్స్ అచ్చా హై అని క్యాంపెయిన్ పేరు. సో ఈ క్యాంపెయిన్లో భాగంగా మండే రోజు అందరూ రింకిల్స్ ఉన్న బట్టలు, అంటే ఇస్త్రీ కానీ ముడతలు ఉన్న బట్టలతోనే రావాలి, ముడతలు ఉండడమే అందము అని అందానికి ఒక కొత్త నిర్వచనం ఇచ్చారు. సో అందువల్ల హుందాతనానికి కొత్త నిర్వచనం ఇస్తూ ముడతలున్న బట్టలతోనే రావాలి, ఇస్త్రీ చేసుకోకుంటే రావాలి అని. సో వాళ్ళు కూడా లెక్కలేసింది ఏంటంటే, దీనివల్ల పెద్ద ఎత్తున కరెంట్ సేవ్ చేయొచ్చు, అలాగే ఈ క్లైమేట్ చేంజ్ను కారణమవుతున్న విషవాయువుల కార్బన్ గ్యాసెస్ ఎమిషన్ను ఆపవచ్చు అని.
డెఫినెట్గా ఇదొక ఇంత నిజంగానే దానికన్నా ఇప్పుడు రింకిల్ ఫ్రీ బట్టలు వస్తున్నాయి. అవి వేసుకుంటే అయితే ఇస్త్రీ చేయించాల్సిన అవసరమే ఉండదు, రింకిల్ ఫ్రీ క్లాత్ కూడా వస్తుంది. సమస్య ఏంటంటే ఐరన్లో సేవ్ ఎంత చేస్తామని ఎవరైనా అనొచ్చు. ఇస్త్రీలోనే ఎంత సేవ్ అవుతుంది, మన ఎయిర్ కండిషన్ వాడడం లేదా, పవర్ వాడడం లేదా, వృధాగా కరెంటు ఈవెన్ స్ట్రీట్ లైట్స్ కూడా వేసే ఉంటాయి కదా అని. సో ఇందులో ఐరన్ ఆపడమా, ఒకరోజు ఐరన్ లేకుండా రావడం కన్నా కూడా ఒక ఫండమెంటల్ కాన్సెప్ట్ ఆ స్కూల్లో నచ్చింది ఏంటంటే ఒక పార్టిసిపేటరీ ఎక్సర్సైజ్. పిల్లలకు అనుభవం ద్వారా వారిలో పవర్ సేవింగ్ పట్ల ఒక కాన్షియస్నెస్, చైతన్యాన్ని కల్పించడం ఇందులో ఆసక్తికరమైన అంశం. అంటే ఒక బిహేవియరల్ చేంజ్ పిల్లలకు రావాలంటే విద్యుత్తును ఆదా చేయాలని లెక్చర్ ఇస్తే రాదు. సో కరెంటును సేవ్ చేయండి అని ఒక అర్ధ గంట 30 గంట ఉపన్యాసం ఇచ్చామనుకోండి, పిల్లలు నేర్చుకోరు. పిల్లలు నేర్చుకునేది ఏంటంటే వారి అనుభవంలో వారు ప్రాక్టీస్ చేయడం. ఇంకో ఆసక్తికరం ఏంటంటే ఈ స్కూల్ వాళ్ళు ఏం చేశారట అంటే ఒక హ్యాండ్ బుక్లు ఇచ్చారట. ఇచ్చి తమ ఇంట్లో తాము తమ కుటుంబ సభ్యులు ఎన్ని రకాలుగా పవర్ సేవ్ చేస్తున్నారు, దానివల్ల వారి పవర్ బిల్ ఎంత తగ్గింది అనేది హ్యాండ్ బుక్లో నోట్ చేసుకున్నామన్నారట. అంటే ఒక రకంగా వారు స్కూల్లో నో ఐరన్ డే పాటించడమే కాదు, అది ఐరన్ సేవ్ చేయడంతో పాటు తల్లులకు హడావుడి టైంలో స్కూల్కి పంపించే సమయంలో కొడుకో బిడ్డ అమ్మ నా దానికి ఐరన్ లేదు ఏం చేయాలంటే అప్పటికప్పుడు ఆ తల్లి అటు టిఫిన్ చేయాలి, అటు ఐరన్ చేయాలి, అటు బ్యాగ్ సదరాలి, అటు తంటాలు పడుతూ ఐరనింగ్ చేస్తూ ఉంటారు. మన తల్లులు చాలాసార్లు కనబడుతూ ఉంటారు. సో నో ఐరన్ రోజు కొంత రిలీఫ్ కూడా మదర్స్కి ఉంటుందేమో. సో ఈ హ్యాండ్ బుక్లో రాసి చేయడం వల్ల ఏమవుతుందంటే పిల్లలు తమ ఎక్స్పీరియన్సే కాకుండా తమ ఎక్స్పీరియన్స్ను తల్లిదండ్రులతో కుటుంబ సభ్యులతో పంచుకోవడంతో పాటు ఫ్యామిలీ పవర్ ఆడిటర్గా పనిచేస్తారు. అంటే ఇంట్లో అంతకుముందు తల్లిదండ్రులు చెప్పితే కూడా లైట్లు ఆఫ్ చేయని బిడ్డలు ఇలా తల్లిదండ్రులకే లెసన్లు చెప్తుంటారు. అమ్మ మీరు ఇట్లా లైట్ వేసి ఉంచితే ఎట్లా, ఇలా ఫ్యాన్ వేసి ఉంచితే ఎట్లా, ఇది ఆఫ్ చేయండి అని చెప్తూ ఉంటారు. సో ఒక రకంగా పిల్లల్ని తప్పు చేసే వాళ్ళను తప్పు చేయించని వాళ్ళుగా కూడా మార్చవచ్చు. అలా ఫ్యామిలీ పవర్ ఆడిటర్స్గా పనిచేసి వాళ్ళు హ్యాండ్బుక్లో రాసుకొని స్కూల్కి వస్తే 10 బెస్ట్ ప్రాక్టీసెస్ ఆఫ్ పవర్ సేవింగ్కు ప్రైజెస్ కూడా ఇస్తారని స్కూల్ ప్రకటించింది. ఇది వెరీ నవల్ ఇనిషియేటివ్. సో ఐ థింక్ మన దగ్గర కూడా ఉన్న స్కూళ్ళు దీన్ని పాటించితే పిల్లలకు కాన్షియస్నెస్ పెంచవచ్చు, పవర్ సేవింగ్ పైన కరెంటు వినిమయం ఒక బెస్ట్ ప్రాక్టీసెస్ను కూడా టీచ్ చేయొచ్చు. ఈ తరం పిల్లలు కనుక వాళ్ళకు టీచ్ చేస్తే భవిష్యత్ తరాలకు అది ఒక రకమైన ప్రాక్టీస్గా మారిపోయి ఎనర్జీ కన్జర్వేషన్ అనేది, ఇంధనాన్ని ఆదా చేయడం అనేది ఒక కల్చర్గా మారిపోతుంది.